జై తెలంగాణ. ఈరోజు మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల సర్పంచులు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన పెద్దలు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, ఇంకో మాజీ మంత్రివర్యులు మీ అభిమాన నాయకుడు మహబూబ్నగర్ జిల్లా మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు, నారాయణపేట పార్టీ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు అంజయ్ యాదవ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అలంపూర్ శాసనసభ్యులు సోదరులు విజయ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మాజీ కార్పొరేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాల్యనాయక్ గారు, ఇంతియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, పేరు పేరున మహబూబ్నగర్, జడ్చల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ ముఖ్య నాయకులందరికీ, అట్లాగే అంజనేయులు గౌడ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అన్ని గ్రామాల నుంచి చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్, గ్రామ గ్రామ ముఖ్య నాయకులు, మండల నాయకులు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది సమయంలోనే 2 రోజుల పిలుపుతోనే ఇంత పెద్దగా మీరు తరలి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను, అభినందనలు చేస్తా ఉన్నాను. ఇదే రకంగా కేటీఆర్ గారు అన్ని జిల్లాలు తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, రోడ్లెంబడున్న ప్రజలు కూడా మళ్ళీ మీరే కావాలి, మళ్ళీ మీరే కావాలి విధంగా మరి వాళ్ళు సైగలు చేస్తూ మరి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. మరి ఇదంతా ఎందుకు కనిపిస్తుందంటే మీరందరూ చూసిరు, ఇక్కడ మీరు సర్పంచులు ఉన్నారు, ఈరోజు గెలిచిన వాళ్ళు సర్పంచులు. ఒకప్పుడున్న సర్పంచులకు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాకముందు నుండే సర్పంచుల పరిస్థితి ఏంటంటే ఎక్కడ పోయినా, ఎప్పుడు చూసినా, ఏడు పోయినా నీళ్ల పంచాయతీ ఉంటుండే. అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉంటే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలే. ఆ నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మిషన్ బాత్ అనే కార్యక్రమం పెట్టి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి సర్పంచులకు ఇబ్బందులు తొలగించడం జరిగింది. మేము చూసినాం. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ సర్పంచ్ ఫోన్ చేసినా, ఏ ఎంపీటీకి ఫోన్ చేసినా, ఏ నాయకుడు ఫోన్ చేసినా, సార్ బోర్ ఎండిపోయింది సార్, మోటార్ కాలిపోయింది సార్, ఇబ్బంది ఉంది సార్, ఇదే ఉంటుండే. మోటార్లు కాలిపోతుండే, కరెంటు లేకుంటుండే, నీళ్లు లేకుంటుండే, రోడ్డు లేకుంటుండే. గంత అధ్వాన పరిస్థితులు మన రాష్ట్రాన్ని నిలిపిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి సమయం తక్కువ ఉంది. మరి ర్యాలీ కొద్ది దూరం అనుకుంటే దాదాపు 4-5 కిలోమీటర్ల ర్యాలీ అయింది. సమయం చాలా పట్టింది. మరి టైం తక్కువ ఉంది కాబట్టి మరి ఎక్కువ చాలా మంది పెద్దలు ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నా అందరికీ ఎవరు కూడా ఏమనుకోవద్దని వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, మరి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను.